వచ్చే రెఫరెన్స్. సో ఇలా మార్కెట్ చూసుకోరు కదా, కంప్లీట్గా ఒక రేంజ్లోనే ఉండే అప్ అండ్ డౌన్. ఇది ఆప్షన్ బయర్స్కి చాలా ఇబ్బంది అవుతుంది, ఎందుకంటే హోల్డ్ చేస్తే ఎక్కువ టైం వెయిట్ చేస్తే. ఎందుకంటే చూడండి, ఓపెన్ కాగానే ప్రైస్ కొంచెం అప్ సైడ్ పోయి డౌన్కి వచ్చి, మళ్ళీ అప్ సైడ్ పోయి మళ్ళీ డౌన్కి వచ్చి, మళ్ళీ అప్ సైడ్ పోయి డౌన్కి వచ్చి, మళ్ళీ అప్ సైడ్. ఈ జిగ్జాగ్ మార్కెట్ ఏదైతే ఉంటుందో ఆప్షన్ బై ఆపర్చునిటీ నిజం చెప్తే, కాకపోతే దీంట్లో కూడా మనం ఎంత తొందరగా ఎంట్రీ ప్లాన్ చేస్తుంటామో అంత తొందరగా ఎగ్జిట్ కూడా అవుతుంటే ప్రాఫిట్ ఉంటుంది. అంతేగాని వెయిట్ చేస్తుంటారు చాలామంది, నాకు 2000 సరిపోలే, నాకు 3000 కావాలా, 4000 కావాలా, 5000, 10,000 అని. సో దాంట్లో వెయిట్ చేయడంతో పోతుంది అనమాట. ఇదంటే స్కాల్పింగ్ టైప్ చేస్తేనే ఓకే, లేదంటే కష్టమైపోతుంది ఇలాంటి మార్కెట్లో జనరల్గా. బట్ కింద నా డిమాండ్ ఏరియా అనేది ఉంది 56,728, 56,657. సో వీడికి ఎప్పుడైతే ప్రైస్ వస్తుందో చాలామంది ఏం చేస్తారు, ఇదొక లో, ఇదొక లో, ఇదొక లో, ఈ 3 లోలు బ్రేక్ కాగానే ఇది డౌన్ సైడ్ బేరిష్గా మారిపోతారు. బేరిష్ ట్రెండ్ అని చెప్పి ఇందాక టార్గెట్ పెట్టుకుంటారు లో దాకా జనరల్గా పెట్టుకొని. ఇక్కడ సెల్లింగ్ గురించి ఎక్కువ ప్లానింగ్ చేస్తుంటారు. బేసిక్ బ్రేక్అవుట్ ట్రేడింగ్ ఎవరైతే చేస్తారో యాక్చువల్గా అలా చేయొద్దు. ఇవాళ ఒక షార్ట్ వీడియో అనేది అప్లోడ్ చేసిన, అది చూడండి. నేను ఒకప్పుడు అంటే నేను బ్రేక్అవుట్ మీద ట్రేడింగ్ ఏం చేయలేదు, బట్ వేరే వాళ్ళకు టీచింగ్ చేసిన అనమాట. బ్రేక్అవుట్ అంటే ఎట్లా పడితే అట్లా చేయొద్దు, బ్రేక్అవుట్ మీద ఏమైనా టెక్నిక్స్ ఉంటే చెప్పండి అంటేనే నేను ఇంతకుముందుకు చెప్పిన అనమాట మా ఫ్రెండ్స్కి వాళ్ళకి. సో అది ఇలా షార్ట్ వీడియో ఒకటి ఉంటుంది, అది చూస్తే మీకు క్లారిటీ వస్తుంది బ్రేక్అవుట్ ట్రేడింగ్ ఎప్పుడు ఎట్లా చేయాలి అనేది. అందరు చేసినట్టు చేస్తే ఇక అంతే మరి. సో 95% ఎక్కడైనా సరే బ్రేక్అవుట్ ట్రేడర్సే లాస్ అవుతుంటారు. ఆ 5% ఎలా ప్రాఫిటబుల్ తీస్తారు అంటే, ఈ చిన్న మూవ్ రాగానే తీసేస్తారు, పెద్ద క్వాంటిటీ వేసి. లేకపోతే దీంట్లో కూడా ఒక టెక్నిక్ అనేది చెప్పిన, అది చూడండి మీరు. ఇవన్నీ అప్లోడ్ చేసిన చిన్న షార్ట్ వీడియో, మీకంటే ఒక క్లారిటీ వస్తుంది. ఫైన్. ఇక్కడ సెల్లర్స్గా మారినప్పుడు రిటైలర్స్ ఈడ కింద ఒక డిమాండ్ అయితే ఉంది. ఓకే, ఇది హిడ్డెన్ డిమాండ్స్ ఇవన్నీ. సో ఇలాంటి డిమాండ్స్ ఉన్నాయన్న విషయం కూడా ఎవరికి తెలియదు చాలామంది. కాబట్టి ఇక్కడ నేను బయింగ్ గురించి ఆలోచిస్తా ఈ ఏరియా మొత్తం. ఎందుకంటే ప్రైస్ డౌన్కి రావడం, ఈడ ఎగిరిపోవడం, మళ్ళీ ఈడ 1, 2, 3 క్రియేట్ చేసి ఇట్లా పోతుంది అనుకోర్రు. ఇక్కడ నుండి ప్రైస్ కిందికి వస్తలేదని. ఎప్పుడైతే కిందికి వచ్చిందో కంప్లీట్గా సెల్లింగ్ ప్లాన్ చేస్తుంటారు. కానీ వీడికిలే ప్రైస్ అప్ సైడ్ పోయిందన్న విషయం గమనించారు. సో అది మొత్తం కిందికి దాకా రాకుండా కొంచెం మీద నుండి పోయే అవకాశం ఉంటుంది. సో ఎప్పుడైతే ఈడ డిమాండ్ ప్లాన్ చేస్తానో, ఈ హై ఉందిగా 57,150 ఆ రేంజ్ వరకు ఈ స్పేస్ అవుతుంది నాకు. ఈ స్పేస్లో నా ట్రేడింగ్ జనరల్గా ఉంటుంది. కాకపోతే డిమాండ్ ఇది, ఇక్కడ నేను మ్యాక్సిమం అనేది బుక్ చేసుకునే అవకాశం ఉంటుంది. బట్ సెల్లింగ్ గురించి ఆలోచిస్తే ఇది ఒక సప్లై ఉంది. వీడికి వచ్చిన క్యాండిల్స్ సప్లై అంటే 57,426, 57,501. సో ఈడ రిజెక్షన్ అనేది చూస్తా, అది 5 మినిట్స్ కాదు, ఒక 15 మినిట్స్ క్యాండిల్ అట్లా. ఈడ రిజెక్షన్ పర్ఫెక్ట్గా వచ్చింది అంటేనే ఇక్కడ నేను చిన్న రిస్క్ చేస్తా ఆఫ్ క్వాంటిటీతో, లేకపోతే చేయను అనమాట. ఓకే, మళ్ళీ కూడా రేపు ట్రేడింగ్ చేస్తానా లేదా అనేది ఆలోచించాలి. అంటే పొద్దుగా లేచి పొద్దుమికి దాకా ట్రేడింగ్ చేస్తూనే ఉంటారు అందరూ, అట్ట కాదు. ప్రైస్ ఇడికి వచ్చిందంటే నాకు ఒక ట్రేడ్ ప్లాన్ ఉందట్టు, ప్రైస్ ఇడికి వచ్చిందంటే ఇంకో ట్రేడ్ ప్లాన్ ఉన్నట్టు, రాలేదంటే ట్రేడింగే లేనట్టు. ఓకే, చూసుకుంటూ కూర్చోండి తప్ప వేరే చేయండి నేను. ఫైన్. ఇక ఈ రెండింటికి మించి ఏడు ఉంటాయి ట్రేడ్లు, ఉండవుగా. రెండింటికి మించి ఉండనప్పుడు మనం ఏడ పడితే ఆడ ట్రేడ్ చేసుకుంటూ పోతే కామన్గా లాసే వస్తుంది, బ్రోకరేజ్ ఎక్కువ ఇచ్చేస్తాం. సేమ్ నిఫ్టీలో కూడా సిమిలర్ ప్యాటర్న్ ఉంది. కింద ఇది చూడండి, ఈ ఏరియా మొత్తం ఒక డిమాండ్ లాగా ఉంటుంది. దీని కిందికి రాగానే అందరూ సెల్లర్గా మారిపోతారు. ఈడ అంటే బయ్యర్గా ఉన్నోడు కూడా లాస్ అవుతాడు కదా, ఈడ కింద ఎస్ఎల్ తినేసి అప్పుడు ఈడ సెల్లింగ్ ప్లాన్ అనేది చేస్తుంటాడు జనరల్గా. ఆ బయింగ్లో ఏదైతే లాస్ అయినామో అది రికవరీ చేయాలనేది. కానీ నో, కింద నేను ఈ డిమాండ్ ఏదైతే ఉందో 25,389, 25,358 ఈ ఏరియాలో నాకు ఒక 5 మినిట్స్లో రిజెక్షన్ వస్తే ఇక్కడ నుండి కొంచెం బుల్లిష్గా ఉంటా. బుల్లిష్ కంటే పెద్దగా ఏమి ఉండను, జస్ట్ ఇగో ఇట్లా ఈ కిందికి వచ్చిందంటే ఈడ ఒకటి ఉందా 25,490, 500. ఇక్కడ నుండి ఈ మూవ్ మాత్రమే నేను క్యాప్చర్ చేస్తా. ఇది ఒక ప్లాన్ నాది. ఓకే, ఈడికి మీదికి పోయినాక కూడా ఈడ సప్లై ఉందా 25,611, 25,654. ఈడ లోపలికి పోయినాక కాకుండా ఈయన టచ్ ఈడ ఒక క్యాండిల్ రిజెక్షన్ వచ్చింది అనుకో, ఇక్కడ నుండి కొంచెం రిస్క్ చేస్తా. అది ఆఫ్ క్వాంటిటీ. అంటే ఈడ నేను జనరల్ 2 లాట్లు ప్లాన్ చేసిన అంటే ఈడ 1 లాట్ ప్లాన్ చేస్తాను అనమాట. సో ఇంతకు మించి ఇంకా వేరే ప్లాన్ లేదు నాకు నిఫ్టీలో కూడా. క్లియర్. సో ఎందుకు చేస్తా అంటే చూడండి, సప్లై డిమాండ్స్ ఇంపార్టెంట్. ప్రైస్ ఇక్కడ నుండి ఫాల్ ఎట్లయితే అయిందో మళ్ళీ అక్కడికి పోలేదు. ప్రైస్ ఎక్కడైతే కిందికి వచ్చి ప్రైస్ జంప్ అయిందో అదే ఏరియా నుండి ప్రైస్ 2 సార్లు జంప్ అయింది. అందుకే ఈ డిమాండ్ అనేది ఇంపార్టెంట్ అని పెట్టిన. ఎప్పుడైతే ప్రైస్ జంప్ అవుతుందో ఆడికి మళ్ళీ రాదు. ప్రైస్ వచ్చింది అంటే ఇది బ్రేక్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి దానికన్నా మీదికి కొంచెం కిందికి వచ్చి, అంటే ఈ లోలు ఏవైతే ఉంటాయో ఈ రేంజ్ ఇక్కడ ట్రాప్ అయితేనే జనాలు
సెల్లింగ్ షిఫ్ట్ అవుతారు కాబట్టి బిగ్ ప్లేయర్స్ బుల్లిష్ సైడ్ షిఫ్ట్ అవుతాడు. బుల్లిష్ సైడ్ షిఫ్ట్ ఎందుకు అవుతారంటే ఎప్పుడైనా రిటైలర్ ఎట్లయితే ట్రేడ్ చేస్తారో వాళ్ళకి ఆపోజిట్లో బిగ్ ప్లేయర్స్ ఉంటారు. ఒకవేళ బిగ్ ప్లేయర్స్ సెల్లింగ్ సైడ్ ఉండాలి అంటే రిటైలర్స్ని ఆపోజిట్ సైడ్ టెంప్ట్ చేస్తారనమాట. అంటే వాళ్ళు బై చేసేలాగా చేస్తారు ఆపోజిట్ సైడ్. ఓకే, మార్కెట్ దొరుకుతాయి కదా ప్యాటర్న్లు అని అవన్నీ ఇవన్నిటితోటి ఆ క్యాండిల్స్ వాడినంత కాలం వాళ్ళు ట్రాప్లోనే ఉంటారు. ఆ ప్రైస్ యాక్షన్ అని చెప్పి ఏమేమి చెప్తారు కదా అవన్నిటిని బేస్ చేసుకొని మార్కెట్లో ట్రాప్ అనేది జరుగుతుంటుంది. క్లియర్ కదా, ఇంకా వేరేది ఏం లేదు. సింపుల్గా ఆలోచించాలి. డిమాండ్ అండ్ సప్లై దగ్గర వచ్చినా కూడా ఆలోచిస్తా, డిమాండ్ దగ్గర వచ్చినా ఆలోచిస్తా. సిమిలర్గా సెన్సెక్స్ కూడా అంతే, ఒక రేంజ్ అనేది క్రియేట్ చేసింది. ఈ రేంజ్ కిందికి ప్రైస్ వస్తే జనరల్గా ఈడ లో ఒకసారి టెస్ట్ చేసింది, 2 సార్లు టెస్ట్ చేసింది, 3 సార్లు టెస్ట్ చేసింది. చాలామంది షార్ట్ చేస్తుంటారు, బట్ నేను చేయను. నేను కొంచెం ఈ డిమాండ్ దగ్గర బుల్లిష్గా ఆలోచిస్తాను. వాళ్ళ ఈ సప్లై దూరం ఉంది 83,914, ఈడ బేరిష్గా ఆలోచిస్తా చిన్న క్వాంటిటీ తోటి. కానీ డిమాండ్ అయితే 83,225, 83,102 ఇదే నాది. ఇంత మించి ఇంకా వేరేది ఏం లేదు. క్రూడ్లో చూసుకుంటే ఇక్కడ సప్లై ఉండగా సప్లై నుండి వచ్చింది కిందికి. కానీ ఇక్కడ చూడండి జస్ట్ మిస్ 5,577, 5,528 ఇది ఒక డిమాండ్ అనుకున్నాం. ఎందుకంటే ప్రీవియస్ ప్రైస్ ఇక్కడ నుండే బౌన్స్ అయింది కాబట్టి. ఇప్పుడు సప్లై దగ్గర ఉంది బట్ ఓకే. ఇది చూడండి టెస్ట్ చేసి రిజెక్షన్ ఇచ్చినా కూడా మళ్ళీ మీది పోయి స్ట్రాంగ్గా మీద సస్టైన్ అవుతుంది. ఇది బ్రేక్ అయినాక నేను కొంచెం బుల్లిష్గా ఉంటాను. ఎట్లుంటా బుల్లిష్గా అంటే ఇప్పుడు ఇది బ్రేక్ అవ్వాలి. బ్రేక్ అయినాక ఇంకో లైన్ పెడతా, ఈ గ్రీన్ కలర్ పెడుతుంది. ఓకే, ఏం లేదు. ఈ లైన్ వచ్చేసి సప్లైది. ఇది ఎప్పుడైతే బ్రేక్ అయి పైకి పోతుందో మళ్ళీ లోపల వచ్చి ఇది టెస్ట్ చేసే అవకాశం ఉంటుంది అనమాట. ఇది టెస్ట్ చేసే అవకాశం ఉంటుంది. ఇది ఒక లో కాబట్టి ఈ లోకి ఇంకో లైన్ పెట్టిన, ఇది ఒక రేంజ్ అనుకోవచ్చు. ఓకే, ఈడికి వెళ్ళి మళ్ళీ నేను కొంచెం బుల్లిష్గా అయితే ఉంటా. వేరే రిస్క్ ప్లాన్ అనేది ఏమి ఉండదు. కానీ సప్లై ఇంకా వేరే మనం చూసుకుంటే పైన చాలా దూరం ఉంది. 6,379, 6,513 పెద్ద సప్లై. అది కొంచెం బుల్లిష్గా ఉంటాం క్రూడ్ ఆయిల్లో. న్యాచురల్ గ్యాస్ ఇది ఒక చిన్న సప్లై, దీని మీద స్ట్రాంగ్ క్యాండిల్ క్లోజ్ అవ్వాలి. ఎందుకంటే ఇది కూడా బేరిష్ క్యాండిల్ స్ట్రాంగే కదా, దాని కిందనే సస్టైన్ అవుతుంది. 284.2, 282.6 ఇది ఒక సప్లై రేంజ్. దీని కింద ఉన్నది సేపు కొంచెం డౌన్కే పుష్ చేస్తుంటుంది. దీని మీదికి ఒక క్యాండిల్ క్లోజ్ అయితే మళ్ళీ టచ్ చేయి మళ్ళీ మీదికి వెళ్ళిపోవాలి. అప్పుడు ఇది కొంచెం బుల్లిష్గా ఉండే అవకాశం ఉంటుంది. నేను మాత్రం బుల్లిష్గానే ప్లాన్ చేస్తాను. ఎందుకు అంటే మార్కెట్ ఫాల్ అయింది, సప్లై ఒకటి క్రియేట్ చేసి కిందికి వచ్చింది. ఇది అట్లీస్ట్ రికవర్ అవ్వాలి కొంచెం అన్న. అంటే రికవర్ అవ్వాలంటే లెక్క ప్రకారం ప్రైస్ మీద సస్టైన్ చేయాలి అంటున్నా. సో అందుకే నేను ఎక్కడికి అయితే ఫాల్ అయిందో మార్కెట్ ఆ ఏరియాలు ఇంపార్టెంట్ నాకు. ఇది మొత్తం ఒకటే ఇదంతా. సో దీని కిందికి మళ్ళీ రావద్దు చూడు, ఎందుకంటే ఇది మీద ఈ సప్లై మీద సస్టైన్ అయితేనే ఇక్కడ కొంచెం స్పేస్ ఉంది. ఈ స్పేస్ గురించి అయితే ఫోకస్ చేయాల్సిందే. ఓకే, చూడండి ఇది ఎన్నిసార్లు టచ్ అయిందో. ఇది ఎందుకు డిమాండ్ కాబట్టి అక్కడ నుండి ప్రైస్ అనేది బౌన్స్ అవుతుంది. మళ్ళీ స్టిల్ బులిష్గానే ఉన్న ఈ డిమాండ్ పైన నేను ఇప్పుడు ఇది ఎంత హైలు క్రియేట్ చేసినప్పటికీ కూడా ఈ డిమాండ్ నుండి కొంచెం బులిష్గానే అయితే ఉంటాను నేను సిల్వర్ మైక్రోలో. క్లియర్. నేను ఒక క్వశ్చన్ అడిగిన, ఒకటి ఇంపార్టెంట్ డిమాండ్ కానీ సప్లై కానీ ఉంటే ఇట్లాంటిది ఇట్లా క్యాండిల్ కిందికి వచ్చి ఇట్లా క్లోజ్ అవుతాయి కదా, ఓకే ఫైన్ బాగానే ఉంటుంది. కానీ క్యాండిల్ ఇట్లా కిందికి వచ్చి క్లోజ్ అయింది, మళ్ళీ మీకు పోయి క్యాండిల్ క్లోజ్ అయ్యేందుకు ఏం చేస్తామని. సో ఏం చేయము, ఇలాంటి టైంలోనే డామినేషన్ అనేది యూజ్ అవుతుంది. సో సెకండ్ ఇప్పుడు ఏం చేస్తామంటే, ఇప్పుడు ఈ బేరిష్ క్యాండిల్ ఉందా, ఈ బేరిష్ క్యాండిల్ మీకు పోతే బై చేయాలని పెట్టుకోవద్దు ఎప్పుడన్నా. బుల్లిష్ క్యాండిల్ వచ్చింది కదా, బుల్లిష్ క్యాండిల్ తర్వాత మళ్ళీ బేరిష్ క్యాండిల్ వచ్చింది అనుకుందాం. అంటే ఇట్లా పోయి ప్రైస్ ఇట్లా కిందికి వచ్చింది అనుకుంటాం బేరిష్ క్యాండిల్. ఇది బుల్లిష్ క్యాండిల్ అవుతుంది, ఇది బేరిష్ క్యాండిల్ అవుతుంది కిందికి. సో మళ్ళీ తిరిగి ఈ రెండింటి ప్యాటర్న్ మీద అంటే ఈ బుల్లిష్ బేరిష్ కదా, వీటి మీదకి మళ్ళీ ప్రైస్ క్రాస్ అయినప్పుడు డామినేషన్ అవుతుంది, అప్పుడు నేను బుల్లిష్గా ఉంటాను. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఇలాంటి ట్రాప్లకు పడొద్దంటే డామినేషన్ యూజ్ చేయాలి. అంటే ఎట్లా అంటే చూపిస్తా, ఒక యూటర్న్ ఎట్లా అర్థమవుతుందో చెప్తాను నేను. ఇప్పుడు చూడండి, ఇది డౌన్కి వస్తుంది ప్రైస్, బుల్లిష్ సైడ్ ఉంది. ఎట్లా బుల్లిష్ సైడ్ షిఫ్ట్ అవుతాం చూడండి, ఇక్కడ బేరిష్ క్యాండిల్ పడ్డది, ఓకే ఫైన్. తర్వాత బుల్లిష్ క్యాండిల్ మీద క్రాస్ అయితే కాదు, బుల్లిష్ తర్వాత మళ్ళీ బేరిష్ రావాలి. ఇది బుల్లిష్ కదా, ఇది బేరిష్, ఈ బేరిష్ మీద క్రాస్ అవ్వాలా. సరే ఇప్పుడు మళ్ళీ బుల్లిష్ కదా, దీని తర్వాత బేరిష్ వచ్చిందా రాలే, ఇది బుల్లిష్ కదా, తర్వాత బేరిష్ క్యాండిల్ వచ్చింది, దీని మీద క్రాస్ అవ్వాలి. ఇది బుల్లిష్ కదా, ఇది బేరిష్, దీని మీద క్రాస్ అవ్వాలి. ఇది బుల్లిష్ కదా, ఇది బేరిష్, దీని మీద క్రాస్ అవ్వాలి. అయిందా, ఈ రేట్ టెస్ట్ చేసింది. యాక్చువల్గా క్రాస్ అవుతుంటే నేను చేసేస్తా, ఇది రిస్క్ అవుతుంది, ఇక్కడ నుండి యూటర్న్ అయిపోతుంది అనమాట. ఇది డామినేషన్ కాన్సెప్ట్ అనేది నేను కాన్సెప్ట్ గురించి చెప్పిన, నేను ఒకప్పుడు చాలా బాగా యూజ్ చేసినది, ఇప్పటిది కాదు ఫస్ట్ స్టార్టింగ్లో నేను యూజ్ చేసిన కాన్సెప్ట్ ఇది. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ బయ్యర్ సెల్లర్లని అర్థం చేసుకునే విధానం అనేది మీకు క్లారిటీగా ఉంటుంది, దాంట్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేసిన ఆ వీడియో కూడా చూడండి. ఓకే, డామినేషన్ కాన్సెప్ట్ ఎవరికొరికి అర్థం కాలేదు, అదొకసారి చూస్తే మీకు క్లారిటీ వస్తుంది. సరే ఇంకో విషయం చెప్తా. ఒకసారి ఒక క్యాండిల్ వస్తే పెద్దది బాగానే ఉంటుంది, మళ్ళీ ఒక చిన్న క్యాండిల్ వచ్చి
మళ్ళీ పెద్ద క్యాండిల్ వస్తుంది, ఇంకా పెద్దది. చాలామంది ఏమనుకుంటారు, ఇది స్ట్రాంగ్ బేరిష్ క్యాండిల్ కదా, ఈడ ఆల్ట్ అయింది మళ్ళీ రిటర్న్ అవుతుంది అనుకుంటారు. సో రిటర్న్ అయ్యేటప్పుడు ఎలా తెలుస్తుంది, లేదా కంటిన్యూషన్ ఎలా తెలుస్తుందో చెప్పండి. ఓకే, ఫైన్. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మాత్రం ఇంతే. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు ఉంటాను. బాయ్.